వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్టేజ్ 4 అని చెప్పేసి కూడా అంటుంటారు. సో అలాంటి వారికి కూడా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఈ మందులతోనే మనం ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అంటున్నారు. అసలు ఏ మెడిసిన్స్ ఉన్నాయి సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పటికే ప్రాక్టికల్ వీడియోస్ చాలా వరకు మనం చేసాము. సో ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయని చెప్పేసి ఒకటి బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. చాలా మంచి రీచ్ వచ్చింది. అదేవిధంగా అది వాడిన తర్వాత మాకు రిలీఫ్ కూడా వచ్చింది అని చెప్పేసి లైవ్ లో చెప్పారు. సో ఇప్పుడు మనం అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఆ మెడిసిన్ నేమ్ ఏంటి సార్? మేము ఇంట్లోనే ఉండి వాడుకోవచ్చా, మళ్ళీ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అడుగుతా ఉన్నారు. ఇంట్లోనే ఉండి వాడచ్చా అండి? హోమియోపతులు సేఫేనా? ఏందంటే నేను ఒకటి చెప్తా సార్. సార్, మొత్తం తగ్గుతుందా, గ్యారంటీ ఇస్తావా అనేసి అడుగుతారు కొందరు. ఓకే, మనం ఎట్లా సార్ చెప్పేది? ఓకే, అవునా కాదా? భగవంతుడి దయా సార్. ఏది తగ్గినా భగవంతుడి దయానే అంటా నేను. అవునా కాదా? అండ్ భగవంతుడి దయతోటి హోమియోపతి మందులు వాడితే ఆపరేషన్కి వెళ్ళే స్టేజ్ వాళ్ళకి కూడా బగైర్ ఆపరేషన్ మోకాల నొప్పులు నయం అవుతాయి. ఇది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఫర్ ద పాస్ట్ 15-16 ఇయర్స్. అంటే అమ్మా ఇంత సివియర్ ఉండి కూడా ఇట్లా తగ్గిపోయిందా అనేసి స్టార్టింగ్ లో నేనే ఆశ్చర్యపోతుండే. ఓకే, ఓకే. దేంతో? హోమియోపతి మందులతోటి. అయితే ఏందంటే ఇప్పుడు మన దగ్గర ఏ పేషెంట్ వచ్చినా ఇది తగ్గదు అని మనం చెప్పడానికి లేదు. ఇది ఖచ్చితంగా తగ్గుతుంది. సార్, ఇప్పుడు అసిక్లోఫెనాక్ ఉంది సార్, ఇది వచ్చేసేసి నాకు తగ్గుతుంది, పెయిన్ ఉందండి అంటే, లేదంటే మా కెమెరామెన్ కి పెయిన్ ఉందన్న అతను వేసుకునే తగ్గుతుంది. మరి హోమియోపతిలో ఏంటి సార్? హోమియోపతిలో ఏంటంటే చెప్పే ముందు నేను ఇంకోటి చెప్తా. ఎవరికైనా తగ్గుతుంది అసిక్లోఫెనాక్ కానీ పారాసెటమాల్ వేస్తే. కుక్కలకి కూడా తగ్గుతుంది, తెలుసా మీకు? ఓకే, అంటే వాటికి కూడా సేమ్ మెడిసిన్స్, సేమ్ పారాసెటమాల్ ఇస్తారు. ఇప్పుడు మా క్లినిక్ పక్కకి కుక్కలది దవాఖానా ఉంది. ఓకే, పెట్స్. వాళ్ళకు ఇచ్చే మందులు, మనిషికి ఇచ్చే మందులు ఒకటే ఉంటాయి. ఓకే, మాక్సిమం ఐబుప్రోఫెన్ కానీ పారాసెటమాల్ కానీ ఉంటాయి. ఎందుకు? కుక్కలకి కూడా మోకాలు నొప్పులు వస్తాయి కదా, అవునా కదా? కానీ నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు కుక్కలు తినే ఫుడ్ మనిషి తింటాడా? తినడు. ఒక్క మనిషి తినే ఫుడ్ ఇంకో మనిషి తింటాడా? ఇప్పుడు నాకంటే గులాబ్ జామున్ ఇష్టం, ఇట్లా కంపల్సరీ కాదు కదా మీకు కూడా గులాబ్ జామున్ ఇష్టం అనేసి. పెద్దగా లేదండి. జంతువులకి మనుషులకి తేడా ఉంటది, తిండిలోనే కాదు అన్నిట్లా, అవునా కదా? మనిషికి ఇంకో మనిషికి కూడా తేడా ఉంటది. అదే మనిషి బాడీ తత్వాన్ని బట్టి మీరు ఇస్తాడు. ఆడోళ్ళకి మగోళ్ళకి తేడా ఉంటది, అవునా కదా? ఆడోళ్ళకి మోకాలు నొప్పి వస్తే మందు చేంజ్ అవుతుంది హోమియోపతిలా. మగవాళ్ళకి మోకాలు నొప్పులు వస్తే మందులు చేంజ్ అవుతాయి. సిగరెట్ తాగుతుండు మోకాలు నొప్పులు ఉన్నాయి, సిగరెట్ తాగుతున్నాడు మేల్ పేషెంట్ ఉన్నాడు, వేరే మంది ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అయితే అంత డిఫరెన్స్ ఉంటుంది హోమియోపతిలో. అంటే శరీరాన్ని బట్టి, తత్వాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మందు ఉంటది హోమియోపతిలో. అందుకే మేము అన్ని అడుగుతాం. ఇప్పుడు పేషెంట్ వస్తే నేను తినడానికి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, ఏ టైం పడుకుంటారు, ఏ టైం లేస్తారు, చలికాలం ఇష్టమా, వేడికాలం ఇష్టమా, నిద్ర వస్తుందా, నిద్ర రాదా, నిద్ర వస్తే ఏం కళలు వస్తాయి, భయపడే కళలు వస్తాయా, ప్రశాంతమైన కళలు వస్తాయా, గుళ్ళు గోపురాలు వస్తాయా, ఇవన్నీ అడుగుతాం. ఇవన్నీ అడిగి మోకాల నొప్పికి సెట్ అయ్యే మందు టోటల్ బాడీ తత్వాన్ని బట్టి. ఇది అర్థం కాలేదు సార్ నాకు. అంటే కళల్ని బట్టి మెడిసిన్ ఏంటండి? అంటే మామూలుగా కళల్ని బట్టి సైంటిఫిక్ గా ఉందా? ఇది సైంటిఫిక్ గా ఉంది అంటే నేను ఒకటే సింపుల్ చెప్తాను సార్. మీరు ప్రశాంతంగా ఉన్నారు సార్, ఖుష్ ఉన్నారు ఇవాళ. ఓకే, ఎందుకు ఖుష్ ఉన్నారంటే ఇప్పుడు మీరు ఏదో ప్రాపర్టీ ఒక 30 ఏండ్ల కింద కొన్నారు, ఒక ఇల్లు కొన్నారు, దాని లోన్ ఖతం అయిపోయింది ఇవాళ. ఓకే, దావత్ చేసుకుంటారు మీరు, అవునా కాదా? అరే లోన్ ఫ్రీ అయిపోయింది, ఖతం, ఇంకా దావత్ అన్ని డబ్బులు సేవ్ అవుతాయి నాకు అనేసి అనుకొని చేస్తారు, అవునా కాదా? మీరు ఖుష్ ఉంటే మీ ఫేస్ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఓకే, హ్యాపీగా ఉంటది. ఖుష్ మీరు మైండ్ లో ఉండి ఫేస్ మీద దుఃఖం అయితే ఉండదు కదా. మాటల్లో కూడా ఒక ఆనందం ఉంటది కదా, అవునా కాదా? అట్లనే ఏందంటే మనిషి పడుకున్నప్పుడు ఆనందంలో పడుకుంటుండ అనుకోండి, వానికి ఆనందమైన కళలు వస్తాయి. ఓకే, టెన్షన్ లో పడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర రాదు. అవును, నిద్ర వచ్చినా భయపడే కళలు వస్తాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మొగుడు పెళ్ళాం రోజు కొట్లాడుకుంటారు సార్, విడాకులు, కానీ విడాకులు తీసుకోవట్లేరు. ఎందుకంటే అంటే పంచాయతీ అవుతుంది. దాంట్లో లేదు మీరు కలిసి ఉండాలి అది ఇది అనేసి పోతురు. కళలో విడాకులు వచ్చేసేసి కళల్లో ఏంది, అరే వీనితోటే మొత్తం జీవితం అనేసి ఏమైపోతుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇలా స్ట్రెస్ లో
కళలు కూడా స్ట్రెస్ఫుల్ వస్తాయి. ఓకే. ఒక్కొక్కసారి పేషెంట్ కి స్ట్రెస్ ఉన్నా వాడికి దేని వల్ల స్ట్రెస్ అనేసి చెప్పనీకి రాదు. ఓకే. ఓకే. అప్పుడు ఏమైతుంది, మన కళ వన్ స్ట్రెస్ చెప్తారు. ఓహో, అట్లా డిసైడ్ చేసేస్తారు. కళ వన్ స్ట్రెస్ చెప్తారు. అందుకే కళ వల్ల కూడా మెడిసిన్ చేంజ్ అవుతుంది హోమియోపతిలో. ఓకే. ఇంకా అన్ని అడిగి మందు ఇవ్వడం వల్ల, శరీర తత్వాన్ని బట్టి మందు ఇవ్వడం వల్ల ఆపరేషన్ లేకుండా ఇట్లా ఎంతో మందికి తగ్గింది. ఇప్పుడు ఒక టీటీ రైళ్లు నడుస్తాయి కదా, ఆయన వచ్చి మన దగ్గర మొత్తం రోజు ట్రైన్లోనే టికెట్ చెకింగ్లు అవి ఇవి, మోకాలు నొప్పులు వచ్చినాయి, 40 ఏళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ట్రైన్ పోతే ఎట్లా అవుతుంది బాడీ, ఇట్లా 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 అయితేనే ఉంటుంది. ఈయన నిల్చున్నా ఇట్లానే అవుతుండు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అట్లా అవ్వకపోతే ఆయనకు మోకాలు నొప్పులు అవుతున్నాయి. ఎంత విచిత్రంగా ఉంది బాడీ. సీదా నిల్చుంటే మూమెంట్ లేకపోతే మోకాలు నొప్పులు అవుతున్నాయి. ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు అన్నమాట. మీకు అట్లా బ్రహ్మానందం ఇట్లా కామెడీ అనిపిస్తుంది కదా, కానీ అది పేషెంట్ కి బాధ. అయితే ఇట్లా ఎన్నో అవుతాయి. కొందరికి ఎట్లా ఉంటది తెలుసా మీకు, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆ పేషెంట్ ఏమంటుర్రు అంటే, ఎవరినో ఇవాళ నేను తిట్టకుండా వాని ఇజ్జత్ తీయకుండా నేను పడుకుంటే నాకు నిద్ర రాదు. ఓకే. ఓకే. అంటే పేషెంట్లు ఇట్లా రకరకాల దాని మీద మెడిసిన్ చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ టీటీకి ఏమన్నారంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి, అంత డ్యామేజ్ అయింది అదే ఏజ్లో. మనం ఒకటే అడిగినాం, ఏమన్నా పరేషాని ఉందా, ఏమైనా పరేషాని ఉంటే క్లియర్గా చెప్పండి. ఓకే. ఎందుకు, మీ పరేషానిని బట్టి మీ మందు మారుతుంది. ఓకే. ఓకే. ఉన్నట్టు పరేషాన్, ఏం పరేషాన్ ఉన్నారంటే 40 లక్షలు ఎవరినో నమ్మి మార్కెట్లో పెట్టేసిండట. ఓకే. పోయినాయి మొత్తం. ఎవరినైతే నమ్మేసి పెట్టిండో ఆయన అలూఫ్, గాయబ్. ఓకే. ఏం సమాధానం ఎవరికి చెప్తాడు ఈయన ఇప్పుడు? మొత్తం సేవింగ్లు పోయినాయి. మొత్తం ఫ్యామిలీ భారం ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఈయననే హ్యాండిల్ చేస్తారు. ఈయన భారం ఎవరు హ్యాండిల్ చేస్తారు? మోకాలు హ్యాండిల్ చేస్తారు. పాడైనాయి. మనం మందులు ఇచ్చినాం, ఈ రోజు వరకు ఆపరేషన్ చేపించలేదు. మనం మందులు ఆపి కూడా 3 ఏళ్ళు అయింది, మొత్తం మోకాలు కూడా మంచిగా. ఓకే. ఓకే. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్ హోమియోపతిలో మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి? అంటే అందరికీ యూజ్ అయ్యే మెడిసిన్, అందరికీ యూజ్ అయ్యే మెడిసిన్ లేకుండా ఇది మాకు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాయి, లేదంటే సెకండ్ స్టేజ్ లో ఉన్నాయి, మేము కూడా వాడచ్చు అని వాడే వాళ్ళ కోసం చెప్పండి సార్. చాలా మంది పిల్లలు అమెరికాలో ఉన్నారా లేదా? అవును సార్. అక్కడ ఒక క్రీమ్ దొరుకుతుంది, ఆ క్రీమ్ పేరు కూడా మనం చెప్పాం. ఓకే. ఎర్ర కలర్ ట్యూబ్ లో వస్తుంది, అందరు తెప్పించుకుంటారు అక్కడ నుంచి. ఎందుకు? రుద్దుకోవడానికి. ఆ క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అవునా కాదా? మీకు ఏమనిపిస్తుంది? జస్ట్ మింగుతేనే సైడ్ ఎఫెక్ట్ అవుతుందా? బయట పెడితే కూడా అవుతుంది. ఓకే. ఓకే. బయట పెడితే కూడా అవుతుంది. ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ బాము, ఈ బాము, లాయన్ బాము, ఈ 100 బాములు ఉంటాయి, అవిట్ల వల్ల కూడా అవుతాయి సైడ్ ఎఫెక్ట్. ఓకే. ఓకే. ఏది సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా మందు ఉంది అంటే హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ వాడండి, మీకు మంచిగా అవుతుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఓకే. రస్టాక్స్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. రస్టాక్స్. ఓకే. ఇది 0/5 పొటెన్సీ. మీకు మోకాలు నొప్పి ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది అనుకోండి, ఓకే, వేసుకోండి, 15 నిమిషాలు అరగంటలో తగ్గిపోతుంది. రోజు అవుతుంది అనుకోండి, రోజుకి 2 పూటలు వేసుకోండి, జర నయం అనిపిస్తుంది. ఓకే. జండు బామ్ లాగా పనిచేస్తుంది. ఓకే. పూర్తిగా తగ్గాలి, ఆపరేషన్ లేకుండా నడవనీకి రావాలి, నిల్చోనీకి రావాలి, కూర్చోనీకి రావాలంటే శరీరాన్ని బట్టి మందు ఇస్తాం, మీరు కన్సల్ట్ చేయవచ్చు. ఇది మొత్తానికి బాడీ తత్వాన్ని బట్టి మనం కరెక్ట్ మెడిసిన్ తీసుకున్నాం అని అంటే హోమియోపతిలో తగ్గని డిసీజ్ అంటూ లేదు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలంటే కావచ్చు, సార్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.